గణేశుని నోము కథ. ఒక బ్రాహ్మణుడి భార్య గణేశుని నోము చేసేది. ఆమె నోము చేయడం వల్ల గణేశుడామెకు ఎంతో సిరిసంపదలు ప్రసాదించాడు. కాని ఒకసారి ఆమె ఆ నోమును ఉల్లంఘించింది. దాని ఫలితంగా ఆమెకు ఎంతైనా కారణం లేకుండానే తీవ్రమైన శోకం కలిగింది. ప్రతిరోజూ తన కొడుకులకు కూతుర్లకు వండిపెట్టి ఒక మూలలో కూర్చుని ఏడుస్తుండేది. గ్రామస్థులు అడిగినా చెప్పకుండా ఒకరోజు అడవికి వెళ్ళి అక్కడ కూడా ఏడుస్తూ ఉండేది. అలా ఒకరోజు పార్వతీపరమేశ్వరులు భూమిని దర్శించడానికి వచ్చి ఆమెను చూసి, అమ్మా, ఎందుకిలా ఏడుస్తున్నావు అని అడిగారు. ఆమె మొదట చెప్పడానికి ఇష్టపడలేదు. తరువాత వారి ఒత్తిడికి ఆమె, నాకు అన్నీ ఉన్నా ఎందుకు ఎప్పుడూ ఏడవాలనే భావం వస్తోంది అని చెప్పింది. అప్పుడు వారిలా చెప్పారు, ఒక పామును పట్టుకొని నీ కొడుకు మంచంపై వేయి. అది నిన్ను కరిస్తే నీకు ఏడవడానికి కారణం వస్తుంది. ఆమె అలా చేసింది. కాని పాము కరవలేదు. మరుసటి రోజు మంచంపై బంగారు గొలుసు కనిపించింది. అయినా ఆమెకు ఏడుపు తగ్గలేదు. మళ్లీ పార్వతీపరమేశ్వరులు వచ్చి, ఇప్పుడొక తేళ్లను పట్టుకుని నీ కూతురు కుంకుమభరణిలో వేయి అన్నారు. ఆమె అలా చేసింది. కాని తేలు కుట్టలేదు. దాని స్థానంలో అందమైన బొట్టు కనిపించింది. ఇంకా ఆమె బాధ తగ్గలేదు. తరువాత వారు, నీ పెంపుడు పిల్లిని చంపి దానిని ఒడిలో పెట్టుకొని ఏడువు అన్నారు. ఆమె అలా చేసింది. ఆమె కన్నీళ్లు పిల్లిపై పడగానే ఆ పిల్లి బంగారు పిల్లిగా మారి పారిపోయింది. అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై చెప్పారు, నీవు గణేశుని నోము చేసి ఉల్లంఘించినందున ఈ బాధ అనుభవిస్తున్నావు. ఇప్పుడు మళ్లీ భక్తితో ఈ నోము చేసి ఏడాది తరువాత ఉద్యాపన చేస్తే నీ శోకం తొలగిపోతుంది. ఆమె వారి మాట ప్రకారం నోము చేసి తరువాత సుఖశాంతులతో ఐశ్వర్యంతో జీవించింది. ఉద్యాపన విధానం: కొత్త పాత్రలో నూనె పోసి వత్తితో దీపం వెలిగించాలి. స్వయంపాకం చేసి దక్షిణతో కలిసి శివాలయంలో పూజ చెయ్యాలి. ఆ దీపాన్ని నంది దగ్గర ఉంచాలి. కథలో లోపం వచ్చినా వ్రతంలో లోపం రాకూడదు. భక్తి కొద్దిగా ఉన్నా ఫలితం తప్పదు. స్త్రీలు వ్రతాలు. మన పూర్వీకులు ఎన్నో వ్రతాలు చేసేవారు. కాని ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో మనం ఏ పూజలు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం. కనీసం ఆ వ్రతాలు కథలు వింటే బాగుంటుందని మా చిన్ని ప్రయత్నం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా